తేజ గారు, ఇది మన ప్రెస్ మీట్ కాదు, బట్ ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. లైక్ ఆల్మోస్ట్ 7 months అయిపోతుందేమో లాస్ట్ సినిమా వచ్చి. ఆన్ దట్ నోట్, నేను ఎక్కడో ఒక మాట విన్నా. ఇప్పుడు పెద్ద స్టార్స్ అందరూ తమిళ్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు కదా. అల్లు అర్జున్ గారు నెక్స్ట్ 2 సినిమాలు కూడా తమిళ్ డైరెక్టర్స్తోనే ఉంది. ఎన్టీఆర్ గారు నెల్సన్ చూస్తున్నారు. అలాగే మీరు కూడా ఒక తమిళ్ డైరెక్టర్ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఒక 3వ ప్రాజెక్ట్గా ఒక సీక్వెల్ ప్రాజెక్ట్ చేస్తున్న ఒక తమిళ్ డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నారు క్లోజ్గా అని ఒక వార్త వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? మొదట్లో మీరు అన్నారు కదా సార్, ఇది సందర్భం కాదని మీరే అన్నారు కదా, అయినా కూడా మాట్లాడాలంటారా? చెప్పాలి కదా మరి, ఇంకా అడిగాక చెప్పాలి. అందరినీ కలుస్తున్నాను సార్, నేను సీరియస్గా అందరితో డిస్కషన్స్ చేస్తున్నాను. ఏది ముందు మెటీరియలైజ్ అవుతుందో తెలియట్లేదు, కానీ మీరు అన్నట్టు డిస్కషన్ అయితే జరుగుతుంది సార్. సార్, అండ్ మణిదీప్ గారు, ఆన్ దట్ నోట్, తేజ గారి పెళ్ళి కూడా తొందరలోనే అని చెప్పి ఒక న్యూస్. సో ఆ జ్యువెలరీ డిజైనింగ్ మీరేనా? ఏంటి సార్? ఏంటి సార్? ఏంటి చెప్పేయమంటారు అందరికీ? ఏంటది మీరు అనౌన్స్ చేస్తారా? ఊరుకోండి సార్, మీరు భలేవారే, నన్ను ఇరికిచ్చేలా ఉన్నారు దీనికోసం. సార్ సారీ సార్, మీకు కూడా తెలీదు సార్. ఓపెనింగ్కి వచ్చారు సార్ విజయవాడకి. చాలా మంది అక్కడ కలిసారా అమ్మాయిని? లేదు సార్, చాలా మంది నాకు తేజ గారు తెలిసేవని. అంతమంది అమ్మాయిలా? సార్ మీరు నమ్మండి, నేను విజ్ఞాన్ వడ్లమూడిలో చదువుకున్నాను. సార్కి సార్ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇస్తారా, సార్ నెంబర్ వద్దని చెప్పి నన్ను చాలామంది అడిగారు సార్. కొందరు నీకు కూడా చెప్పాను, గుర్తుందో లేదో, అమర్ గారికి చెప్పాను సార్. సార్ ఇది నా పెళ్లి డిస్కషన్ కాదు, ఇది ఇది ఏదో ఒక స్వయంవరం కాదు సార్. అసలు ఇప్పుడు కామనర్స్, మిడిల్ క్లాస్ పెళ్ళిళ్ళకి ఏం చేస్తారు అనేది క్లారిటీ వచ్చేసింది. మీరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అసలు ఏంటి, అసలు మీ పెళ్ళికి ఏం చేస్తారా? ఫస్ట్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను మీకు చెప్పలేదు, బట్ ఒకవేళ చేసుకుంటే డెఫినెట్గా నాకేం మొహమాటం లేదు సార్. సిల్వర్ జ్యువెలరీ వేసుకోవడంలో అంత అద్భుతంగా ఉంటే దాంట్లో ఏముంది, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అది పోస్ట్ కూడా చేస్తాను నేను. కాదు సార్, అంటే మనం ఎవరికి ఆడంబరాలకో దానికో కాదు సార్, మన కంఫర్ట్ ఏంటి, మన పాకెట్ ఏంటి, మనం ఎంతవరకు కంఫర్టబుల్గా ఉండి ఎంత హ్యాపీగా వేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సిల్వర్ ఏం తక్కువ విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిల్వర్ ఏం తక్కువ విషయం కాదు సార్. అంటే మన 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 పాకెట్ని బర్న్ చేసేసుకుని మన దీన్ని ఎక్కువ దాని మీద బాధపడిపోయి మదన పడిపోవాల్సిన అవసరం లేదు. ఆభరణాలు అండ్ జ్యువెలరీ మనం హ్యాపీగా సిల్వర్ జ్యువెలరీలో కూడా వేసుకోవచ్చు, దాంట్లో మొహమాట పడాల్సిన విషయం ఏం లేదు సార్. ఓకే తేజ గారు, యాజ్ ఏ హీరోగా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక ఆర్నమెంట్ బెటరా లేకపోతే ఫ్లవర్ బెటరా? ఏదండి? ఒక ఆర్నమెంట్ బెటరా లేకపోతే ఫ్లవర్ బెటరా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి? ఒకవేళ నాకెవరైనా ఇస్తున్నారు అనుకోండి, నాకు డెఫినెట్గా ఒక సిల్వర్ ఆర్నమెంట్ ఇస్తే ఐ వుడ్ బి హ్యాపీ. ఎందుకంటే అది చాలా కాలం ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. సరే, మీరు ప్రపోజ్ చేస్తే ఏమి ఇస్తారు? అది అవతల వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ ఇచ్చారని చెప్పండి, ఏమి ఇచ్చారో చెప్పండి. ఇంకేమైనా ప్లాన్ చేశారా అది కూడా చెప్పండి. సరే, నేను మీనాక్షి గారు అడ్వైస్ ఇవ్వండి, ఏమి ఇవ్వచ్చు? అరే, ఫస్ట్ యూ ఫైండ్ ద గర్ల్, దెన్ యూ ఫైండ్ ఆల్ ద ప్రొడక్ట్స్ టు గివ్ హర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఫైండింగ్ ఎ నైస్ పర్సన్. తేజ గారు, సో మీది మామూలుగా సినిమాలో అయితే కొంచెం స్టైలిష్ లుక్ ఉంటూ ఉంటుంది. సో రియల్ లైఫ్లో ఏంటి, స్టైల్ మెయింటైన్ చేస్తారా లేకపోతే యాజ్ ఎ సింపుల్గా ఉంటారా, ఎట్లా ఏంటి అసలు? చాలా సింపుల్గా ఉంటానండి, కానీ సమయం సందర్భం బట్టి. ఇప్పుడు ఈవెంట్కో లేకపోతే అలా వెళ్తున్నప్పుడు అలా ఉండలేం కాబట్టి సమయం సందర్భం బట్టి స్టైలిష్గా వేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీకు ఫస్ట్ టైం వారాహితో కొలాబరేషన్ అయినప్పుడు సో ఏమనిపించింది? సో మిగిలిన బ్రాండ్స్ వాటితో కంపేర్ చేసి ఇది ఏంటి సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, మీకేమనిపించింది అసలు? ఫస్ట్ డిజైన్ సార్, డిజైన్స్ అండ్ అన్నిటికంటే ముందు ఫౌండర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది భోజనం అయినా, మనం భోజనం వండేటప్పుడు కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు చేస్తున్న వ్యాపారం అది మన ఒంటి మీద ఉంటుంది, మన బిగ్ డే రోజు మనతో ఉంటుంది. అలాంటి మనుషులతో ట్రావెల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు అన్నట్టు డెఫినెట్గా వారాహిలో మీరు చూడబోయే డిజైన్స్ ప్రాబబ్లీ ఎక్కడ ఉండవేమో. ఒక సినిమా హిట్ అవ్వాలంటే సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, హిట్ ఎలిమెంట్స్.
సో వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇందులో హిట్ ఎలిమెంట్స్ ఏంటి, మీకేం చూసారు మీరు? టు స్టార్ట్ విత్ మీనాక్షి గారు ఉన్నారండి హిట్ ఎలిమెంట్. ఇప్పుడు వరుస హిట్లో ఉన్నారు కాబట్టి ఎఫోర్డబిలిటీ అండి. ఎఫోర్డబిలిటీ అందరూ ఎఫోర్డ్ చేయగలరు. ఈ ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇందాక మణిదీప్ గారు అన్నట్టు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు గోల్డ్ కొంటారు, లేకపోతే అది అన్నారు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఇది కింద నుంచి పై వరకు అందరూ దీనికి టార్గెట్ ఆడియన్సే. మణిదీప్ గారు అన్నట్టు వీళ్ళు ఒక్కలే కాదు, ఎవరెవరైతే మార్చి జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటారో, ఎవరెవరైతే ఎక్కువ డిజైన్స్ కోసం వెళ్తారో వాళ్ళందరికీ వారాహి ఈజ్ ద స్పాట్. తేజ గారు సార్ ఎలా ఉన్నారు? సార్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో కూడా చెప్పండి, లేకపోతే మన వాళ్ళు నాకు చెప్పినప్పుడు మరి అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇందాక దాన్ని అప్పుడు ఆపలేదు. మీరు సినిమాలో డెబ్యూ చేసినందుకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమీ అలా అయితే యాక్చువల్గా చాలా రకాల ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు హిట్ బూమ్లో ఉన్నారు కాబట్టి చాలా రకాల బ్రాండ్స్ వస్తుంటాయి, చాలా ఎన్నో వస్తుంటాయి. బట్ వాటన్నిటిలో అమాంగ్ ఆల్ దెమ్ వారాహి సిల్వర్ జ్యువెలరీ అనేది మీరు చూజ్ చేసుకోవడానికి కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్ కానీ రావడానికి ఏంటి రీజన్? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? సరే, ఇందాక చెప్పినట్టు బ్రాండ్ గురించి మణిదీప్ గారి గురించి అదంతా చెప్పేశాను. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా కోణంలో చూస్తే, నా షూస్లో చూస్తే, మన సినిమాలు ఎలాగైతే అందరికీ రిలేటబుల్, ఆల్ ఏజ్ గ్రూప్స్కి రిలేటబుల్ ఉండాలని అనుకుంటామో, అలాగే సిల్వర్ జ్యువెలరీ అనేది అన్ని క్లాస్ ఆడియన్స్కి రిలేటబుల్. అది ఒక హైదరాబాద్లో అర్బన్ నీష్ ఆడియన్స్ అని కాదు, యంగ్ జనరేషన్ అని కాదు, లేకపోతే ఓల్డ్ పీపుల్ అని కాదు, అందరికీ రిలేటబుల్ విషయాన్ని మంచి మనుషులతో, నమ్మకస్తులతో దాన్ని ప్రమోట్ చేయడం అనేది డెఫినెట్గా ఆనందంగా ఉందండి. అంటే మీరు ఏదైనా ఒక బ్రాండ్కి అంబాసిడర్గా రావాలంటే ఇవి కన్సిడర్ చేస్తున్నారా? అంటే అఫోర్డబుల్గా ఉందా లేదా ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారా, లేకపోతే అలా ఏంటి? అది క్రైటీరియా కింద ఏమైనా పెట్టుకున్నారా అనేది నా క్వశ్చన్. అది బ్రాండ్ నుంచి బ్రాండ్కి డిపెండ్ అయి ఉంటుంది సార్. అయితే నిన్న ట్రైటర్స్ ఇందాక అడిగినట్టే ట్రైటర్స్ అనేది వచ్చింది కదా, అప్పుడు మీరు ఆల్రెడీ కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు, చేసిన ప్రతి సినిమాతో హిట్ కొడుతున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే ఈ షో ద్వారా అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నా మీ గోల్ ఏంటి ఈ షో ద్వారా? సార్, నో డౌట్ ఓటీటీ ఈజ్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ సార్. 130 కంట్రీస్లో ఉన్న ప్లాట్ఫామ్ అది. సో ఎనీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఈజ్ అ వెరీ వెరీ వైడ్ రీచ్. అది మన తెలుగు ఆడియన్స్కే కాదు, ఓవరాల్గా వైడ్ రీచ్. అండ్ పర్టికులర్లీ ఆ షో నాకు చాలా ఇష్టమైన షో అండి. అది ఇప్పటికి 30 భాషల్లో చేశారు, 30 దేశాల్లో చేశారు, 15 భాషల్లో చేశారు. సో దానికి చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంత స్పాన్లో అంత పెద్దగా ఎప్పుడు ఎవరు రియాలిటీ షో చేయలేదు. అలాంటిది చేస్తున్నప్పుడు ఒక ముందు అడిగేయడానికి నేను ఎప్పుడు ఆనందిస్తా. అయితే మీ మిరాయి కూడా అక్కడ కరణ్ జోహార్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు కదా మొత్తం. అవును. సో ఏమంటున్నారంటే జనాలు, అక్కడ తేజ సజ్జాకి అక్కడ ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు కరణ్ జోహార్. సో ఆయన అసలు కరణ్ జోహార్ గారికి నేను చేస్తున్నాను ట్రేటర్స్ అనే విషయం ఆయనకి నిన్నటి వరకు తెలియదండి. ఆయన నిన్న ఈవెంట్లో మేము కలిసి మాట్లాడుకోవటం తప్పితే, అది వేరే ప్రొడ్యూసర్స్, కరణ్ గారు చేసిన షోది, నాది వేరే ప్రొడ్యూసర్స్ అండి. సో టోటల్గా. తేజ గారు హాయ్ సార్. మీరు హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ అండి. సరే, ఎక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఒక ఇండియన్ అవుట్ఫిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. హనుమాన్ దగ్గర నుంచి చూస్తున్నాము, చాలా బాగుంది మీ డ్రెస్ స్టైల్ ఆఫ్ ఇది కూడా. ఇంకోటి ఏంటంటే, చాలా చిన్న వయసులో అంటే చిరంజీవి గారు వీళ్ళు చేశారు హోస్ట్, అంటే కెరియర్లో ఒక గ్రోత్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిన తర్వాత చేశారు. మీకు చాలా ఎర్లీ ఏజ్లోనే ఆ అవకాశం దక్కింది బాలీవుడ్లో. ట్రైటర్స్ అనే చేయబోతున్నారు కదా. సో మిరాయి కానీ హనుమాన్ కానీ సక్సెస్ మీకు ఇచ్చిన ఎక్స్పోజర్ కారణంగా ఈ షో చేసే అవకాశం వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్గా విజిబిలిటీ ప్రైమరీ కదా సార్. అంత పెద్ద షోని హోస్ట్ చేయడానికి విజిబిలిటీ ప్రైమరీ. ఆఫ్ కోర్స్ మిరాయి అండ్ హనుమాన్ అది హెల్ప్ చేసి ఉంటుంది. అండ్ అది కాకుండా స్వతహాగా కూడా నేను మాట్లాడగలుగుతానేమో, అది గమనించారేమో. సో ఆ మాట్లాడే గుణం చూసి ఒక ఈవెంట్లో బాగా ట్రోల్ కూడా చేశారు మీరు. ఒక ఈవెంట్లో బాగా ట్రోల్ చేశారు మీరు. ఒక ఎవరిని సార్? సరే, ఇప్పుడు అవన్నీ
రానా గారితో కలిసి చేశారు. నేను ఓకే ఓకే అదండి రైట్. ట్రోల్ చేశారు, ట్రోల్ అయ్యారు, రెండు జరిగింది. అవును. సో అది కాదు సార్, అంటే దాంట్లో చిన్న మార్పు పదం మీరు తప్పుగా అన్నారు, నేను ఇంకేదో ఈవెంట్ అనుకుని కనెక్ట్ అయ్యా. దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది, మల్టిపుల్ టైమ్స్ మాట్లాడేసాము, అలాంటిది ఏం లేదు సార్, అక్కడ అలాగేం జరగలేదు, అందరికీ ఇన్ఫార్మ్ చేసి చేసింది అది. సో మీరు అన్నది కరెక్ట్ పదం కాదు. మై క్వశ్చన్ టు తేజ గారు. ఎస్ సార్, మీకు గోల్డ్ ఏదో సిల్వర్ ఏదో చెప్పాలా? కాదు, మీరు ఇందాక అన్నారు కదా చిన్నపిల్లలు చాలా జ్యువెలరీ పోగొట్టుకుంటారు అండ్ సిల్వర్. సో మీ మెమరీ ఏంటి చిన్నప్పుడు? మీకు ఫస్ట్ గోల్డ్ చైన్ కానీ ఫస్ట్ సిల్వర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రిషియస్ గిఫ్ట్ ఎవరిచ్చారు? నాకు 5th క్లాస్లో అనుకుంటా మా అమ్మమ్మ తీసుకెళ్ళి, చెప్పా కదా ఒక మనం ఎప్పుడు తరతరాల నుంచి ఒకటే జ్యువెలరీ ఉంటారని, వాళ్ళ దగ్గర ఏదో కొనిచ్చారు. తర్వాత అరౌండ్ 10th-లోనో 11th-లోనో మా మమ్మీ ఏదో రుద్రాక్ష చేయించారు, అది దానికి గోల్డ్ చైన్ ఉండేది, నేను అలాగే పోగొట్టా. సో నేను అందుకే కనెక్ట్ అయ్యాను. అది పోగొట్టి దానికి మళ్ళీ మనం భయపడి ఇంట్లో చెప్పలేక, సో దాంట్లో అంటే జ్యువెలరీ ఈజ్ ఆల్సో సెంటిమెంట్ కదండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. మనీ ఎంత ఇంపార్టెంటో మన ఫీలింగ్స్ కూడా ఏదైనా పోతే అలాగే ఫీల్ అవుతాం, కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది.